హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు నాటి మష్రూమ్ మనకి సో ఊర్ల సైడ్ దొరుకుతుంది కదా. సో ఆ మష్రూమ్తో ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా ఫాస్ట్గా 5 మినిట్స్లో ఇలా ఫ్రై అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. అండ్ దీనికి ప్రాసెస్ కూడా చాలా ఏం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసుకునేచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మష్రూమ్స్‌ని ఒక 4 తీసుకుంటున్నా. ఈ మష్రూమ్స్‌ని నేను ఫస్టే ఒక 3 టైమ్స్ నేను వాష్ చేసుకునేసా. సో, ఇప్పుడు ఈ మష్రూమ్స్‌ని ఇలా పీసులుగా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేసిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్‌లోకైతే తీసుకునేద్దాం. వాటర్ అంతా బాగా పిండేసేయండి. సో, చూడండి ఇలా ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాను ఈ మష్రూమ్స్‌ని. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకునేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొనేసి ఇలా సన్నగా కట్ చేసుకొనేసి వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. 2 పచ్చిమిర్చిని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులోకి మనం ఫస్టే మష్రూమ్స్‌ని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. ఆ మష్రూమ్స్‌ని యాడ్ చేసేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. సో, ఇందులో మష్రూమ్స్‌లో ఉన్న వాటర్ అంతా సైడ్‌కి వెళ్ళిపోయి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఈ మష్రూమ్స్‌ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. సో, చూసారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ ఇందులోకి ఒక 2 టమోటోస్‌ని సన్నగా కట్ చేసుకొనేసి యాడ్ చేసుకునేసేయండి. టమోటోస్ అనేది బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకునేసేయాలి. సో, చూసారు కదా టమోటోస్ అయితే బాగా సాఫ్ట్‌గా అయితే ఫ్రై అయిపోయాయి. సో, ఇప్పుడు మనము ఇంకొకసారి మిక్స్ చేసుకునేసి ఇందులోకి మసాలాలు ఏమేమి యాడ్ చేయాలనేసి సో, నెక్స్ట్ మనం చూద్దాం. సో, టమోటోస్ అయితే బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా నేను. మీ క్వాంటిటీ తగ్గ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. సో, ఇవంతా వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి. ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మీకు స్పైసీ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి నేను తక్కువ తీసుకున్నా కదా, ఒక 2 తీసుకున్నా. ఇంకొంచెం మీరు కారంని యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా అనిపించాలి అంటే. లేదంటే స్కిప్ చేసుకుంటే ఈ పచ్చిమిర్చినే సరిపోతది మీకు కారం తక్కువ ఉండాలి అనిపిస్తే. సో, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. మనకి మష్రూమ్స్ అనేది బాగా ఉడకాలి కదా. మీకు సో, మష్రూమ్స్ అనేది కొంచెం ఎక్కువ ఉడకకుండా హాఫ్ ఉడికితే చాలు అనుకునేట్లుగా ఉంటాయి. సో, మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోకండి. అలాగే కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతది. లేదు అంటే మీరు మాక్ మాకు మష్రూమ్స్ అనేది పూర్తిగా సాఫ్ట్‌గా అయిపోవాలి అనుకుంటే ఇలా నేను చెప్పాను కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నారనుకోండి. సో, మష్రూమ్స్ అనేది బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. సో, చూసారు కదా మనకి మష్రూమ్స్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. సో, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫైనల్‌గా మనము కొంచెం పుదీనా యాడ్ చేసినాం ఫ్లేవర్ కోసం అంతే. ఓకేనా. సో, పుదీనా ఉంటే ఏయొచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సర్వ్ చేసుకునేద్దాం ఒక బౌల్‌లోకి. ఇంతే గైస్, అండ్ సింపుల్‌గా ప్రిపేర్ చేసేయొచ్చు ఈ మష్రూమ్స్ ఫ్రైని. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఓకేనా. ఇంకా ఫైనల్‌గా మనం సర్వ్ చేసుకునేద్దాం. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. సో, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.